మూవింగ్ ఆన్, అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న పోలీసులు మహిళలను కూడా చూడటం లేదు. వెంటపడి కొట్టడమే కాదు, ఆడవాళ్ళ పట్ల కనీసం మర్యాద కూడా పాటించడం లేదు. నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ సందర్భంగా జరిగిన తంతు కాకీల దౌర్జన్యానికి అద్దం పడుతోంది. రక్షక భటులు అనే పేరుకు అర్థాన్నే మార్చేస్తున్నారు కొందరు కాకీలు. అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది చేయటానికి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం, అడ్డుకునే వారిని అడ్డంగా చితకబాదేయడం ఇదే వారు చేస్తున్న పని. ఇందులో న్యాయ అన్యాయాలతో పని లేదు. అధికార పీఠం మీదున్న వారు కనసాయిగా చేస్తే చాలు, ఆ పని చిటికలో చేసేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టడమే కాదు, అరెస్టుల పర్వం కూడా కొనసాగించిన పోలీసులు అరాచకానికి తెగబడ్డారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి వీళ్లేదంటూ అడ్డుకున్న పార్టీ కార్యకర్తలను చితకబాదారు. 10 మంది తలలు పగిలి రక్తమోడినా వెనుకడుగు వేయలేదు. అంతేకాదు, ఆడవారిని కూడా వదల్లేదు. చీర పట్టుకుని లాక్కెళ్లడం నుంచి జాకెట్లు చించేంత వరకు వెళ్లారు పోలీసులు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని, అసలు వీళ్లు పోలీసులా లేక అధికార పార్టీ కార్యకర్తల అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వాళ్ళు ఎంతవరకు డ్యూటీ వాళ్ళకి పక్కా బండమ్మా అని చెప్పే డ్యూటీయే కానీ ఆడవాళ్ళు మేము చేసుకుంటారా? అంటే ఇలాంటిదా ఈ ప్రభుత్వం? ఇట్లా చేస్తారా? ఈ ప్రభుత్వంలో ఇట్లా చేయమని అధికారులకి ఆదేశాలు పంపారా? నాయకులను అరెస్ట్ చేసి ఆడవాళ్ళు వచ్చిన అభిమానంతో పరువులు తీసి మానాభిమానాన్ని నాశనం చేయడానికి ఇట్లా తయారయ్యారా ఈ ప్రభుత్వం? ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు 4 గంటలు నిర్బంధించి వదిలిపెట్టారు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో పరామర్శించేందుకు పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యేను ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో కాకీలు మళ్లీ రెచ్చిపోయారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందంటూ వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు. మళ్లీ మహిళలనే టార్గెట్ చేశారు. కనిపించిన వారిని కనిపించినట్టు కొట్టారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఇతరులకు కూడా లాఠీ దెబ్బలు తప్పలేదు. పట్టా భూముల్లోంచి రోడ్లు వేయటాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన అంశాన్ని ఇంత దూరం తీసుకెళ్లటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మేము అడ్డం పోతే పోలీసులు వచ్చి ఎస్ఐ వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని కింద పడుకున్న వాళ్ళని కూడా లేవ తీసి అవతలకు నెట్టేసి ఏమి తప్పు లేదండి. అధికార పార్టీ నేతలు, పోలీసులు ఎన్ని దుర్మార్గాలు చేసినా తాను ప్రజల పక్షానే నిలుస్తానన్నారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, లేకపోతే అధికారులు కానీ ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. తప్పకుండా అక్కడ శ్రీనివాసరెడ్డి ప్రజల మనిషిగా అక్కడ ఉంటాడు. ప్రజా సమస్యల మీద ముందు పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకత్వాలని, ఆగడాలని తప్పకుండా అడ్డుకుంటాం. వీధి పోరాటాలకైనా సిద్ధం. దేనికి కూడా భయపడేది లేదు. ఈరోజు మా మీద అక్రమంగా పెట్టిన కేసులకు కూడా ఎవరు కూడా భయపడి పారిపోవడానికి ఈ శ్రీనివాసరెడ్డి లేడని చెప్పి ఈరోజు నిరూపిస్తున్నాం. అరాచకానికి పరాకాష్ఠగా నిలుస్తున్న ఇలాంటి వ్యవహారాలను చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నంత మాత్రాన పోలీసులను అడ్డుపెట్టుకొని చేస్తున్న దురాగతాలకు జనం చెక్ పెట్టే రోజులు ఎంతో దూరంలో లేవని అంటున్నారు. సాక్షి న్యూస్, గుంటూరు.